హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ మఖానా మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఒక చిన్న బౌల్ మనం రోజు తీసుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయండి. ఇందులో నేను ఓట్స్ కూడా యూస్ చేశాను. చేసుకోవటం కూడా చాలా సింపుల్ ఈ మిక్స్చరు. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు రోజుకొక కప్పు తింటే చాలండి, హెల్త్కి చాలా మంచిది. ఈ మిక్స్చర్ చేసుకోవటం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకుని 2 కప్స్ నేను రోల్డ్ ఓట్స్ వేస్తున్నానండి. మీ దగ్గర అవి లేకపోతే నార్మల్ ఓట్స్ అయినా వేసుకోండి. ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి నట్స్, ఓట్స్ ఇవన్నీ. అందుకని లో ఫ్లేమ్లో ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇంతలో మనం ప్యారలల్గా మఖానా కూడా ఫ్రై చేసుకుందాము. టైం పడుతుంది కదా ఫ్రై చేసుకోవడానికి. ఒక పెద్ద కడాయి తీసుకోండి, మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. 2-3 కప్పులు మఖానా వేసి లో ఫ్లేమ్లోనే మఖానాను కూడా ఫ్రై చేసుకోవాలి. మఖానా ఫ్రై అవ్వడానికి కూడా టైం పడుతుందండి, 5 to 10 minutes పడుతుంది. ఒకసారి ఓట్స్ చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా క్రిస్పీగా అయిపోతే కనుక మనం ఓట్స్ ఆఫ్ చేసుకోవచ్చు. మఖానా కూడా చెక్ చేసుకుందాము. బాగా క్రిస్పీగా అవ్వాలండి. మనం ఇలా చేత్తో నొక్కితే పొడి పొడిగా అయిపోతే కనుక మఖానా కూడా తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెంగా గీ వేసుకుందాం. గీ అనేది మీకు ఎంత కావాలి అంటే అంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. 1/4 కప్పు ఆల్మండ్స్ వేస్తున్నాను, కట్ చేసుకున్నాను నేను, పెద్దగా ఉన్నాయని. 1/4 కప్పు గ్రౌండ్ నట్స్ వేస్తున్నాను, వేరుశెనగపప్పు. ఫస్ట్ ఈ రెండింటిని కొంతసేపు వేయించుకున్నాక అప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి, మీకు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఫస్ట్ బాదాము అలాగే వేరుశెనగపప్పు 80% ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ముందు. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి, ఎందుకంటే జీడిపప్పు మిగిలిన నట్స్ అన్నీ తొందరగా మాడిపోతాయి కదా, కొంచెం లేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు మెలన్ సీడ్స్ అంటాం కదా, పుచ్చగింజలు, అవి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పంప్కిన్ సీడ్స్ అన్నీ మాత్రం కొంచెం నిదానంగా లేట్గా వేసి ఫ్రై చేసుకోండి. ఫస్టే వేసేసారంటే కనుక మాడిపోతాయి. మీరు నట్స్తో పాటు సీడ్స్ వేయొద్దు, నట్స్ ఫ్రై అయినాక సీడ్స్ వేసుకోండి. 1/4 కప్పు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సీడ్స్ కూడా లో ఫ్లేమ్లో. సీడ్స్ ఫ్రై అయినాయి అని తెలియాలి అంటే కనుక మనకి సీడ్స్ పొంగినట్టు అవుతాయండి, బాగా లావుగా ఉబ్బుతాయి. ఇదిగో ఇలా అవుతాయి అన్నమాట. ఈవెన్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా ఇలా ఉబ్బుతాయి. ఇలా పొంగాయి అంటే కనుక సీడ్స్ ఫ్రై అయినట్టే. అప్పుడు 1/4 కప్పు ఎండు ద్రాక్ష అండి, మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోండి. వీటిని కూడా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష కూడా కొంచెం ఫ్రై అయినాక అప్పుడు 1 teaspoon సాల్ట్, అలాగే 1 teaspoon రెడ్ చిల్లీ పౌడరు, అలాగే 1 teaspoon చాట్ మసాలా వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1 teaspoon జీరా పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెంగా పసుపు వేసుకోవాలి. అన్నీ వేసి ఇవి నట్స్కి, సీడ్స్కి పట్టేటట్టు బాగా కలుపుకున్నాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న మఖానా సీడ్స్ వేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా ఉండాలండి మఖానా సీడ్స్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మెత్తగా ఉంటే టేస్ట్ బాగోవు. మీరు లో ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోండి మఖానా సీడ్స్ని. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత లాస్ట్లో ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ ముందే వేసి ఎక్కువసేపు తిప్పద్దు, విరిగిపోతాయి ఓట్స్. క్రిస్పీగా ఉన్నాయి కదా అసలే, అందుకని. తర్వాత నేను కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ వేస్తున్నాను కొంచెంగా. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఇవి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నిదానంగా ఒక 4-5 minutes అన్నా మీరు మిక్స్ చేసుకుంటే కనుక ఈ మసాలాలన్నీ నట్స్కి, సీడ్స్కి అన్నిటికీ పడతాయండి. ఇలాగ ఒక 2 గరిటెలు ఇలా తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. మన హెల్దీ మఖానా మిక్స్చర్ రెడీ అండి. ఇవి చాలా క్రిస్పీగా, చాలా రోజుల వరకు టేస్టీగా ఉంటాయండి. ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకుంటే 1 month పైన నిల్వ ఉంటాయి. మఖానా మాత్రం బాగా ఎక్కువ టైము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, అప్పుడే ఈ మిక్స్చర్ టేస్ట్ బాగుంటుంది. అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్న ఈ హెల్దీ స్నాక్ చిన్న కప్పు రోజు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది.
ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.